ఈ లోకానుసారమైన జీవితమే తప్ప అసలు లోపల అసలు ఆత్మీయమైనటువంటి భక్తి జీవితం అంటూ ఏమీ ఉండదు. కొన్ని సంఘాల్లో ప్రసంగాలు విన్నాం అనుకోండి, వీళ్ళ సంఘం పరిస్థితి ఏంటి అన్నటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. భౌతికపరమైనవే ఆశీర్వాదాలే. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడు. యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడు. బాగానే ఉంది, దేవుడు ఆశీర్వదించడం చెప్పట్లా. మరి అబ్రహాము దేవుని కొరకు ఎలాగ బ్రతికాడో నువ్వు అలా బ్రతికితే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది ఎవడు చెప్తాడు? యోబు దేవుని కొరకు ఎలాగ నిలబడితే అప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో నువ్వు కూడా అలాగ నిలబడితే, అట్టి విశ్వాసంతో నువ్వు ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది ఎందుకు చెప్పరు? దావీదు గారు దేవుని కొరకు ఏ విధంగా నిలవబడ్డాడో, తన తరము వారికి ఏ విధంగా సేవ చేశాడో నీవు కూడా అలాగ ఈ తరంలో నువ్వు సేవ చేస్తే దేవునికి నువ్వు కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అని ఇది ఎందుకు చెప్పరు? వాళ్ళు ఈ భూమి మీద భౌతికపరమైన ఎన్ని ఆశీర్వాదాలు